మకర రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. ఏప్రిల్ 25 తర్వాత జరిగేది ఇదే. ఆ దేవత ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి, లేదంటే చాలా నష్టపోతారు. మకర రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. మరో 5 రోజుల తర్వాత జరిగేది ఇదే. నిజం వింటే మీరు వణికిపోతారు. మకర రాశి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ ఇంటిళ్ళపాది మీద ఉంది. అలాగే మరో 5 రోజుల తర్వాత మీరు 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు. మీ జీవితంలో మీకు ఊహించని మార్పు అనేది జరగబోతుంది. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏమి కోరుతుంది, అలాగే మీకు వచ్చే 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి అనేది రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి కాలపురుషుని యొక్క కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము ఈ రాశిలోనిదే. ఈ రాశివారు సౌందర్యవంతులు, ధైర్యవంతులు, ఆలోచనాపరులు, దానపరులై ఉంటారు. మకర రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్ళకి ఉన్న సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పవచ్చు. ఎన్ని ఆటంకాలు కలిగినా తమ అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనగా వీరు ఓటమిని అంగీకరించరు. అలాగే ఈ మకర రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాతే మిగతా విషయాలను మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే, ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు. అలాగే కొంతమంది పక్క వాళ్ళ మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. కానీ వారి లోపం తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. చేసిన పొరపాటు తిరిగి చెయ్యరు. ద్వేషించేవారిని, ప్రేమించేవారిని సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా పద్ధతి మార్చుకోరు. ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఇతరులు మోసం చెయ్యనంత వరకు ఇతరులను మోసం చెయ్యాలన్న తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల ఎడల ఎనలేని ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావము. బలహీనత కూడా పక్క వాళ్ళ మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. ఈ మకర రాశి వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు. ఈ మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాలలో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. అలాగే మకర రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చెయ్యాలని భావిస్తుంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు పాటిస్తారు. మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. వీరికి 30 సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు.
అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయస్సు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి, సొంత ఇల్లు కూడా ఉంటుంది. ఇక మకర రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది, కానీ మీరు ఆమెను గుర్తించలేదు. మీరు ఒకవేళ గమనించుకుంటే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు, కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుంది అని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది? అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు? ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది, కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా, అలాగే మన ఊర్లో ఎప్పుడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బతుకుతున్నారు. అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు. మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిగా ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు అయితే ఈ మకర రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. అంటే రాశి చక్రంలో అన్నిట్లోకి 12 రాశులలోకి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ మకర రాశి వారు అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశి వారు నష్టపోలేదు. కానీ వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు. దీనికి కారణం మన కులదైవాన్ని మర్చిపోవడం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలు అయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మనకి ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాం. ఎందుకు మనకే ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతుంటాం. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే చిత్రపటాన్ని కానీ తీసుకొని రండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ, లేదంటే ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి. అలాగే మీ కులదైవం ఎవరో కామెంట్ చెయ్యండి. ఇలా చేస్తే మీకు ఆ దేవతా కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చెయ్యాల్సిన మరొక పని, ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్లతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు. మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము. కాబట్టి ఖచ్చితంగా మకర రాశి వారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లిజెన్సీ చేయడం అస్సలు మంచిది కాదు. కాబట్టి మీరు వీటన్నిటి గురించి మీ పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీకు కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి. అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటంటే, మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి.
ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. మకర రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమపడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అవుతుంది. దానికి కారణం కూడా ఓపెన్గా ఉండడం. ఎప్పుడూ కూడా ఏ పని అయినా చెయ్యాలి అనుకుంటే మీరు ఎవ్వరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చెయ్యండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని, దైవం మీద నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి. ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది. మకర రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు. టాలెంట్గా ఉంటారు. మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు. మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు. మీ గ్రహాల్లో ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది. ఇప్పటిదాకా మీరు చేసిన మీ మంచి పనులు మీకు మంచి ఫలితంగా అనేది రాబోతుంది. ఇక్కడి నుంచి నీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి. మరో 5 రోజుల తర్వాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటంటే, ఎవరైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధం అయితే కుదురుతాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది. మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైపోయింది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు. ఎగ్జామ్స్ అనేవి రాశారో, అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో, ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది. మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది. అంటే మీరు పెద్దగా గాబరా పడవలసిన అవసరమైతే లేదు. పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు. ఎక్కువగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది. చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా. అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. మకర రాశి వారు ఆహారం మీద, అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చెయ్యండి. హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి. మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. మకర రాశి వారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతుంది. మీరు చేయవలసింది కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీ కులదైవానికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి. తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చెయ్యండి. అన్నదానం, వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు మీకు చేతనైనంత సహాయం చెయ్యండి. తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుతుంటారు. అలాగే మకర రాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల
మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఈ మకర రాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ మకర రాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి కోట ముందు కూడా ఒక దీపం వెలిగిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈ మకర రాశి వారి జీవితంలో ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ధనప్రాప్తి కలగాలంటే మకర రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎవరికైనా సరే జీవితంలో ఆకస్మికంగా ఊహించని విధంగా పెద్ద మొత్తంలో ధనలాభం రావాలని కోరుకుంటాం. దీనినే ఆకస్మిక ధనప్రాప్తి యోగము అంటారు. అంటే మీరు ఊహించని దానికంటే రెట్టింపు డబ్బులు రావడం, మీరు ఊహించని దానికంటే భూములు, గృహాలు బాగా కలిసి రావడం, మీరు ఊహించని విధంగా ప్రమోషన్లు రావడం, ఇలా ఆకస్మికంగా డబ్బులు విపరీతంగా రావడానికి ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉండాలి. ఇలా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగడానికి పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పారు. అలా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే చాలా సులభమైన పరిహారం ఉంది. ఈ పరిహారం ఏంటంటే ఎప్పుడైనా మంగళవారం రోజు కానీ, గురువారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, శనివారం రోజు కానీ ఒక గాజు బౌల్లో కళ్ళు ఉప్పు వేసుకొని ఇంట్లో ఈశాన్య మూల పెట్టండి. మీకు వీలైనప్పుడల్లా వారానికి ఒకసారి ఈశాన్య మూలలో ఉంచిన ఆ ఉప్పు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసి మళ్ళీ కొత్తగా ఉప్పు పెడుతూ ఉండండి. ఈ పరిహారం అనేది మీకు ఆకర్షణ ప్రాప్తిని కలిగిస్తుంది. చాలా సులభమైన పరిహారం ఇది. ఒక గాజ్ బౌల్ తీసుకోవడం, దాంట్లో కళ్ళు ఉప్పు వేసి ఈశాన్య మూలన పెట్టడం. ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న జాతక దోషాలు తొలగిపోయి ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. అలాగే ఆకస్మికంగా ఊహించకుండా మీకు ధనం బాగా కలిసి రావాలంటే మీరు ప్రతిరోజు కూడా సాయంకాలం పూట సంధ్యాదీపం పెట్టేటప్పుడు ఇంటి ముందు ప్రమిదలో ఆవ నూనె వేసి దీపం పెట్టాలి. సహజంగా రోజు ఇంటి ముందు ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం పెడతాము. కానీ ఊహించకుండా డబ్బులు రావాలంటే ఆవ నూనె పోసి దీపం పెట్టాలి. అలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆవ నూనెను ఎక్కడైనా దగ్గరలో చెట్టు మొదట్లో పోయండి. ఇలా కనీసం 40 రోజుల పాటు చేస్తే ఖచ్చితంగా మీకు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. మీకు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టు ఓడలు 2 తీసుకొని వాటిని ముడి వేయండి. మర్రి చెట్టు ఓడలు ముడేసి ఇంటికి వచ్చేయండి. తొందరలోనే ఆకస్మిక ధనప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. అలా కలిగిన తర్వాత మళ్ళీ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ ముడి విప్పేయండి. ఇలా చేస్తే ఆ మర్రి చెట్టు ఓడలు పరిహారం వల్ల కూడా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. చాలా సులభమైనటువంటి ఇంకొక పరిహారం ఏంటంటే కొద్దిగా కుంకుమ పువ్వు, అలాగే 6 పసుపు రంగు గవ్వలు కలిపి ఒక పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి మీ బీరువాలో దాచిపెట్టుకోండి. పసుపు రంగు గవ్వలు, కుంకుమ పువ్వు కలిపి మూట కట్టి బీరువాలో పెట్టుకుంటే తొందరలోనే ఏదో ఒక విధంగా మీకు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగడానికి ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. అలాగే అశోక చెట్టు చివర వేరు ఉంటుంది కదా, ఒక చిన్న వేరు కత్తిరించుకొని ఆ వేరు తెచ్చుకొని దాన్ని గంగాజలంతో కడిగి శుభ్రం చేసి పూజా మందిరంలో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. అలాగే ఎవరైనా మీకు లాఫింగ్ బుద్ధ బహుమతిగా ఇచ్చారనుకోండి, తొందరలోనే మీకు డబ్బులు బాగా కలిసి వస్తుందని చైనా వాస్తు శాస్త్రాల్లో చెప్పారు. ఊహించని విధంగా మీకు లాఫింగ్ బుద్ధ బహుమతిగా ఇస్తే తొందరలో మీరు ఆకర్షణగా ధనప్రాప్తి యోగాన్ని పొందబోతున్నారని సంకేతంగా భావించాలి.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.